కిచ్చా సుదీప్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా మ్యాక్స్. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కలైపుల్లి హాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, సంయుక్త తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుదీప్ మ్యాక్స్ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూశారు. డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ గా తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, కిచ్చా సుదీప్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటారు. డ్యూటీలో సిన్సియర్ గా ఉండడం వల్ల ట్రాన్స్ఫర్లు, సస్పెండ్ల విషయంలో రికార్డు ఉంటుంది. ఈ విధంగా సాగిపోతున్న జీవితంలో ఒకసారి సస్పెండ్ అయి తిరిగి డ్యూటీలోకి జాయిన్ అవ్వడానికి వెళ్తారు. కానీ జాయిన్ అవ్వడానికి ముందు ఒక మహిళా పోలీసుతో ఇద్దరు మంత్రుల కొడుకులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. వీళ్లను సుదీప్ అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడతారు. కానీ వీళ్ళిద్దరూ స్టేషన్ లో ఉండగానే చనిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఏ విధంగా చనిపోయారు, వరలక్ష్మి, శరత్ కుమార్ కి సుదీప్ మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, కొత్త కథ ఏమి కాదు, కానీ అందులో చెప్పుకోదగ్గ అంశాలు మాత్రం చాలా ఉన్నాయి. దర్శకుడు స్క్రీన్ ప్లే తో మలిచి ఆసక్తికరంగా ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేశారు. మాక్సిమం కిచ్చా సుదీప్ మాస్ ఇమేజ్ ని బాగా వినియోగించి ప్రేక్షకులకు ఒక మంచి యాక్షన్ సినిమాని అందించడానికి చిత్ర బృందం చాలా వరకు సఫలమైంది. ప్రథమార్థం కొంచెం అటు ఇటుగా అనిపించిన ద్వితీయార్థం మాత్రం ఉత్కంఠను పెంచుతూ పరుగులు పెడుతుంది. ఈ సినిమా మొత్తం ఒకే రాత్రిలో నడుస్తుంది కాబట్టి ఖైదీ వంటి అనేక సినిమాలు మీకు గుర్తుకొస్తాయి. కథా నేపథ్యం, టోన్ కూడా ఇటీవలి కాలంలో కన్నడ నుంచి, తమిళం నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్ని గుర్తు చేస్తుంది. కథ బలంగా ఉంటే అది మ్యాజిక్ లాగా ఉంటుంది. మంత్రుల కుమారులు చనిపోయారని బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్న సన్నివేశాలు, స్టేషన్ పైకి దండెత్తిన గ్యాంగ్స్ ని సుదీప్ తనదైన శైలిలో ఎదుర్కొంటూ తన బృందాన్ని రీఛార్జ్ చేయడం వంటి సన్నివేశాలు సినిమాకి కీలకం. ఈ విధంగా చిత్ర బృందం ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని అందించడంలో సఫలమైందని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం పోలీస్ స్టేషన్ రౌడీలతోనే తిరుగుతుంది. సుదీప్ ఎంట్రీ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన ఎలివేషన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ అస్సలు హంగామా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఆ మూడ్ ని తెరపైకి చూడాలనుకునే ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ సినిమాను చూడండి. సుదీప్ మేనరిజమ్స్, ఆయన మైండ్ గేమ్, పొలిటికల్ కోణం, కథల మనుపులు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. హీరో నేపథ్యం ఉన్న పోలీసులు భయపడుతున్నట్లు గ్యాంగ్ ఆకృత్యాలేమీ ఇందులో కనిపించవు. అందువల్ల ఈ సినిమా హడావుడి ముగింపు వేయడం వంటి అనుభూతిని కలిగిస్తుంది. అయినా ఓ మంచి మాస్ యాక్షన్ సినిమాను చూసిన అనుభూతితో ప్రేక్షకులు ఫీల్ అవుతారు. యాక్షన్ ప్రియులకు ఇది చాలా నచ్చుతుందని చెప్పాలి. కానీ కథపరంగా కొంచెం లోటు అనిపిస్తుంది. ఎవరు ఇలా చేశారంటే, కిచ్చా సుదీప్ ఈ సినిమాలో మాస్ హీరోయిజం తో అద్భుతంగా మెరిశారు. ఆయన యాక్షన్ సన్నివేశాల్లో ప్రతిసారి థియేటర్ నుంచి విజిల్స్ వినిపించాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాదు. మ్యాక్స్ పాత్రలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అద్భుతంగా ఉంది. అలాగే ఘనీభాయ్ పాత్రలో సునీల్ కూడా ప్రేక్షకులు మనసులో కొలగొట్టారు. వరలక్ష్మి, శరత్ కుమార్ తన బలమైన పాత్రతో నిజంగా ఆకట్టుకుంది. ఇళవరసు, సంయుక్త మీనా, సుకృత వంటి ఇతర నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా చాలా మెరుగ్గా ఉంది. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం యాక్షన్ సన్నివేశాలను మరింత ఉత్కంఠంగా మలిచింది. యాక్షన్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్, శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతి అయితే కలిగిస్తుంది. కథ మూడ్ కి అనుగుణంగా కెమెరా మరియు ప్రొడక్షన్ డిజైన్ విభాగాలు అద్భుతంగా పనిచేశాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు విజయ్ కార్తికేయ యాక్షన్ ను ప్రధానంగా తీసుకుని రూపొందించిన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారనిపిస్తుంది. ఎవరి మాట, మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.